జేన్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. గ్రహం అనుగ్రహం కార్యక్రమానికి స్వాగతం. 23/10/2016 ఆదివారం అష్టమి తిథి నుండి 30/10/2016 శనివారం అమావాస్య వరకు ద్వాదశ రాశుల ఫలితములు. మేషరాశి అశ్విని 4 పాదములు, భరణి 4 పాదములు, కృత్తిక 1 పాదం. చూచే చోళ్ళ, లీలు లేలో ఆ అను నామాక్షరములు. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. పిల్లలకి అనారోగ్య సూచన కలదు. ధనం విషయంలో పొదుపు అవసరం. వ్యవహారంలో జాగ్రత్తగా ఉండాలి. ఏది ఏమైనప్పటికీ దైవబలం ఉంటుంది. లేత పసుపు రంగు, ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం ఉత్తమం. సూర్య నమస్కారాలు అన్ని విధాల మంచి చేస్తుంది. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 1, 2, 3, 4 పాదములు, మూషిర 1, 2 పాదములు, ఈ ఉ ఏ ఓవా వీవు వేవో అను నామాక్షరములు. ఈ వారం ఈ రాశి వారికి గురువు అనుగ్రహం వలన చాలా బాగుంటుంది. అనవసర విషయాలు ఆలోచించకుండా ఉంటే ప్రతి పనిలోనూ జయం కలుగుతుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు, వ్యాపారస్తులకు, గృహిణులకు అనువైన కాలం. ఆకుపచ్చ, నీలం రంగు వస్త్రాలు ధరించడం మంచిది. శివాలయ దర్శనం మేలు చేస్తుంది. తదుపరి మిథున రాశి. ముగుషిర 3, 4 పాదములు, ఆరుద్ర 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు, క కి కు కం జ్ఞ చ కే కో హ అను నామాక్షరములు. ఈ రాశి వారికి ప్రయాణంలో విజయం చేకూరుతుంది. స్థిరచర ఆస్తుల విషయంలో ఏమరపాటు పనికిరాదు. తల్లి అనారోగ్య సూచన. వ్యాపార లావాదేవీలు అనుకూలంగా సాగుతాయి. విద్యార్థులు అనుకూల వాతావరణం. స్త్రీలకు కూడా బాగుంటుంది. ఆకుపచ్చ, తెలుపు రంగు దుస్తులు మంచివి. గణపతి ఆరాధన ఈ రాశి వారికి చాలా అనుకూలం. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదములు, ఆశ్లేష 4 పాదములు, హి హు హే హో డా డి డు డే డో అను నామాక్షరములు. ఆచితూచి మాట్లాడటం చాలా మంచిది. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఈ రాశి వారికి కుజుడు బలం అనుకూలంగా ఉన్నందున భూసంపద మీద అధిక లాభం వచ్చే అవకాశం. విద్యార్థులకు, స్త్రీలకు మానసిక ఆందోళన కలదు. తెలుపు రంగు వస్త్రాలు అనుకూలిస్తాయి. శివారాధన ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి సింహరాశి. మఖ 4 పాదములు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1 పాదం, మామి మూమే మోటా టీటు టో అను నామాక్షరములు. ప్రతి పని యందు శ్రద్ధ వహిస్తారు. పనులన్నీ నిదానంగా సానుకూలిస్తాయి. ప్రయాణ విషయాల యందు జాగ్రత్త అవసరం. పిల్లలకు, స్త్రీలకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు మంచి జరుగుతుంది. కెంపు రంగు, నారింజ రంగు వస్త్రధారణ మంచిది. సూర్య నమస్కారాలు మేలు చేస్తాయి ఈ రాశి వారికి. కన్యారాశి. ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 1, 2, 3, 4 పాదములు, చిత్త 1, 2 పాదములు, టేటో పాపి పూషా నాట పేపో అను నామాక్షరములు. ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ శని శుక్రుల అనుగ్రహ బలం వలన వ్యతిరేక స్థితి రాదు. అయినప్పటికీ ప్రయాణ విషయంలో జాగ్రత్త వహించాలి. విద్యార్థులకు, స్త్రీలకు ఈ వారంలో మానసిక ప్రశాంతత ఉంటుంది. ఆకుపచ్చ, తెలుపు రంగుల వస్త్రధారణ శుభాన్ని కలిగిస్తుంది. గణపతి ఆరాధన చేయడం ఈ రాశి వారికి శుభప్రదం. తదుపరి తులారాశి. చిత్త 2, 3 పాదములు, స్వాతి 4 పాదములు, విశాఖ 3 పాదములు, రాగి రూ రే రోత తీ తూ తే అను నామాక్షరములు. కుజుని అనుగ్రహం వలన అనేక మంచి పనులు జరుగుతాయి. గురువు, శని, రవి గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నందున గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. రావలసిన బాకీల గురించి గట్టిగా పోరాటం చేస్తే ఫలితం ఉంటుంది. స్త్రీలకు, చిన్నపిల్లలకు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆకుపచ్చ, నీలిరంగు వస్త్రధారణ మంచిది. మహాలక్ష్మి ఆరాధన చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదములు,
జ్యేష్ఠ 4 పాదములు, తో, నా, నీ, నూనె, నోయా, యు అను నామాక్షరములు. ఏలినాటి శని దోషం వలన అన్ని పనులు నిదానంగా జరుగుతాయి. గురువు చంద్రుల అనుగ్రహ బలం వలన ధనరాబడి, ప్రయాణంలో జయం కలుగుతుంది. విద్యార్థులకు, స్త్రీలకు, వ్యాపారస్తులకు సానుకూల సమయం. ఎరుపు, పసుపు రంగు వస్త్రధారణ ఉత్తమం. కుమారస్వామి ఆరాధన ఈ రాశి వారికి చాలా మేలు చేస్తుంది. తదుపరి ధనుర్రాశి. మూల 4 పాదములు, పూర్వాషాఢ 4 పాదములు, ఉత్తరాషాఢ 1 పాదం. ఏయో, బాబి, బూద, బాడ, బా అను నామాక్షరములు. ఈ రాశి వారికి చేసే వృత్తిలో జయం లభిస్తుంది. ఇంటా బయట మాట చెల్లుబాటు అవుతుంది. అందరూ గౌరవిస్తారు. ఏలినాటి శని దోషం ఉండడం వలన ఉదర సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. పసుపు, ఎరుపు రంగుల వస్త్రధారణ శ్రేష్టం. దక్షిణామూర్తి ఆరాధన ఈ రాశి వారికి మేలు కలుగజేస్తుంది. మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదములు. బో, జా, జీ, జూ, జే, జో, కా, గాగి అను నామాక్షరములు. చేసే వృత్తిలో చాలా జాగ్రత్త అవసరం. శారీరక మానసిక శ్రమ తప్పదు. మీ వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. విద్యార్థులకు, స్త్రీలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారస్తులకు వారాంతరంలో అనుకూల సమయం ఉంటుంది. తెలుపు, నలుపు కలిసిన వస్త్రధారణ మంచిది. కనకదుర్గమ్మ అమ్మవారి ఆరాధన లాభదాయకం. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం 4 పాదములు, పూర్వభాద్ర 1, 2, 3 పాదములు, గు, గే, గో, సా, సి, సు, సే, సో, దా అను నామాక్షరములు. ఈ రాశి వారికి గురువు, రాహువు, కేతువులు అనుకూలంగా లేనందున మొండి పట్టుదల వదిలిపెట్టాలి. లేని ఎడల గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లుతుంది. విద్యార్థులకు, స్త్రీలకు ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆకుపచ్చ, నీలం రంగు వస్త్రధారణ మేలు చేస్తుంది. గణపతి, లక్ష్మీదేవి ఆరాధన మంచిది. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదములు, రేవతి 4 పాదములు. ది, దు, షా, ఝా, దా, ది, దే, దో, చాచి అను నామాక్షరములు. ఈ రాశి వారికి ఈ వారం పట్టిందల్లా బంగారం అవుతుంది. తొందరపాటు లేకుండా నిదానంగా పనులు చేసుకోవడం మంచిది. కోర్టు కేసుల్లో విజయలక్ష్మి మిమ్మల్ని వరిస్తుంది. విద్యార్థులు, స్త్రీలు ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారస్తుల ప్రతిభ బయటికి వస్తుంది. ఈ రాశి వారికి ఈ వారం అన్ని విధాలా మంచి జరుగుతుంది. లేత పసుపు, ఎరుపు రంగు వస్త్రధారణ మంచి చేస్తుంది. మహాలక్ష్మి ఆరాధన మేలు చేస్తుంది. జేనిస్ ప్రేక్షకులకి ఒక సూచన. దీపావళి సందర్భంగా అమ్మవారిని రాత్రి 10ంటికి లక్ష్మీదేవి పూజ కనుక ప్రతి ఇంట్లో కనుక చేసుకున్నట్టయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అమావాస్య నాడు ఈ లక్ష్మీదేవి పూజ చేయడం చాలా విశేషం, చాలా యోగ్యం. గ్రహం అనుగ్రహం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.